once again, welcome to న్యూ టెస్ట్మెంట్ సర్వే. మీలో చాలా మంది మన తెలంగాణ డిఎఫ్డి వారు కండక్ట్ చేసిన ఓల్డ్ టెస్ట్మెంట్ సర్వేకి అటెండ్ అయ్యారు. చాలా ఆశీర్వాదకరంగా ఉందని మాకు తెలియజేశారు. చాలా మంది ఫీడ్బ్యాక్ లో రాశారు, చాలా మంది వాట్సాప్ మెసేజ్లు పెట్టారు, చాలా మంది ఫోన్స్ చేశారు. సో ఎంతో ఆశీర్వాదకరంగా ఉన్నందుకు దేవత దేవునికి మేము వందనాలు తెలియజేస్తా ఉన్నాం. అంతేకాకుండా చాలా మంది మళ్ళీ తిరిగి ఈ న్యూ టెస్ట్మెంట్ సర్వేలో మీరందరం జాయిన్ అవడం మాకెంతో ఆశీర్వాదకరం. సో ఈ సర్వే అందరికీ ఆశీర్వాదకరంగా ఉండేలాగా మనము ప్రయత్నిద్దాం. ఒక ఆయన ఏమన్నాడంటే, సముద్రం పైన వెతికితే చిప్పలు దొరుకుతాయట, లోపలికి వెళ్తే వజ్రాలు దొరుకుతాయట, ముత్యాలు దొరుకుతాయట. సో దేవుని వాక్యపు లోతుల్లోకి వెళితే మన జీవితంలో ఎంతో ఉజ్జీవం వస్తుంది. దేవుని వాక్యపు లోతుల్లోకి వెళ్ళడానికి మీరందరూ రెడీగా ఉన్నారా? రెడీగా ఉన్నవారైతే మీ పెన్ను, పేపరు, సో మీ యొక్క మెటీరియల్ అంతా దగ్గర పెట్టుకుని దేవుని వాక్యపు లోతుల్లోకి వెళ్ళడానికి రెడీగా ఉన్నారా? మనల్ని దేవుని వాక్యపు లోతుల్లోకి తీసుకెళ్ళడానికి చంటి అన్న అయితే రెడీగా ఉన్నారు. చంటి అన్న మనకి రెడీగా ఉన్నారు. Roy, you can pause it once. Shall we start? Yes. దేవుని వాక్యపు లోతుల్లోకి తీసుకెళ్ళడానికి మనతో పాటు చంటి అన్న ఉన్నారు. సో అన్న అందరికీ సుపరిచితులే. మనం లాస్ట్ టైం ఆల్రెడీ అన్న సెషన్స్ విన్నాము. ఓటీలో ఎంతో బ్లెస్సింగ్ ఉందని చాలా మంది మనకు తెలియజేశారు. అన్న గురించి మళ్ళీ ఒకసారి కొన్ని విషయాలు నేను చెప్పాలని ఇష్టపడతా ఉన్నాను. అన్న హాంకాంగ్ అనగానే మనకు చాలా మందికి అన్న తెలుగు మాట్లాడతారా లేదా అని. అన్న యాక్చువల్ గా మన నూజివేడు కృష్ణా డిస్ట్రిక్ట్ సంబంధించిన అతను. అన్న అక్కడే బోర్న్ అండ్ బాటప్ అంతా నూజివేడ్ లోనే జరిగింది. సో 12th క్లాస్ తర్వాత అన్న మన యూ క్యాంప్ లో దేవుని అంగీకరించారు. సో తర్వాత బీటెక్ ఆంధ్ర యూనివర్సిటీలో చేశారు. ఆంధ్ర యూనివర్సిటీలో బీటెక్ చదువుతున్నప్పుడు ఈయూలో ఎంతో యాక్టివ్ గా అన్న పార్టిసిపేట్ చేశారు. ఆంధ్ర యూనివర్సిటీలో అన్న బీటెక్ చేసిన తర్వాత ఎంటెక్ ఎన్ఐటి ఆర్ఈసి వరంగల్లో అన్న ఎంటెక్ చేశారు. ఎంటెక్ చదువుతున్నప్పుడు కూడా అన్న ఎంతో యాక్టివ్ ఈయూ స్టూడెంట్ గా ఉన్నారు. అన్న స్టడీస్ అయిపోయిన తర్వాత టీసీఎస్ లో సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ గా జాయిన్ అయ్యారు. అక్కడి నుంచి అన్న ముంబై 1999 లో ముంబై అన్న షిఫ్ట్ అయ్యారు. అక్కడ చాలా యాక్టివ్ గ్రాడ్యుయేట్ గా అక్కడ ఇన్వాల్వ్ అయ్యారు. ఆ తర్వాత ముంబైలో మహారాష్ట్ర యుఎస్ఏ మహారాష్ట్రకి ప్రెసిడెంట్ గా కూడా అన్న ఉన్నారు. సో 1 year బ్యాక్ అన్న కంపెనీ పని మీద, ప్రాజెక్ట్ పని మీద హాంకాంగ్ వెళ్ళడం జరిగింది. సో అన్నకి మ్యారేజ్ అయింది. అక్క పేరు లీలా అక్క. దేవుడు వాళ్ళిద్దరిని బ్లెస్ చేసి ఒక ఇద్దరు పాపల్ని ఇచ్చారు, తబిత, తలిత. దేవుడు వాళ్ళని ఎంతో చక్కగా ఈ యొక్క పరిచర్లు వాడుకుంటా ఉన్నారు. సో అకుల ప్రిస్కిల లాగా వారి కుటుంబాన్ని దేవుడు వాడుకుంటా ఉన్నారు. అన్న గురించి ఒక మాట చెప్పాలంటే, అన్న ఒక మంచి బైబిల్ టీచర్. ఆల్రెడీ మన అందరికీ తెలుసు. సో అన్న ఒక మంచి బైబిల్ టీచర్ గా ఉంటూ అనేక మందికి బ్లెస్సింగ్ గా ఉన్నారు. ఈ సమయాన్ని అన్నకి ఇస్తా ఉన్నాను. సో ఓవర్ టు చంటి అన్న. Thanks, Bobby. Hello, is it audible? Yes, Anna. Okay. Hello. Yes, Anna. It's audible, Anna. Oh. Okay, great. So welcome back, those of you who joined Old Testament survey. We'll be continuing the survey of Bible in this series. These 3 days, ఈ 3 రోజులు మనం న్యూ టెస్ట్మెంట్ సర్వే కూడా చూస్తాము. Before we go there, maybe I'll ask one of you to pray. I think మీరు already prayer చేస్తుంటారు. But can we commit all the 3 days to Lord? Okay. ఈ సెషన్ వలన I mean, my target is very simple. Okay, if I can create an interest for each of us who are participating, ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తున్నారో అందరికి, if I can create an interest to do a self study of the scriptures, I think that is that is the whole objective of it. Okay, we'll go to the details of it. So pray for all of us. ఒకటి,
pray for the technical glitches, pray for the participants, seriousness of it. Tarvata pray for me also, that we'll be able to, I'll be faithful in doing what Lord is interested. Or can you ask one of the participants to pray? Yes, అన్న. స్టాఫ్ శ్రీనివాస్ అన్న ఉన్నారు. మన స్టాఫ్ శ్రీనివాస్ అన్న. అది నాకు నన్ను అన్మ్యూట్ ఓకే ఓకే ఓకే. మన శ్రీనివాస్ అన్న చిన్న ప్రేయర్ చేసి ఈ సెషన్ స్టార్ట్. శ్రీనివాస్ అన్న. పరిశుద్ధమైన దేవ, పరలోకమందున తండ్రి, మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయంలో మీ పాసనలో శుద్ధిస్తున్నాం. మంచి సమయాన్ని మీరు నాకు ఇచ్చారని మీ పాసనలో వందనాలు, స్తోత్రాలు. ప్రభా, మరి ఓటీ సర్వే లాగా మరి ఎన్టీ సర్వే కూడా నాయన మరి మీ మహిమార్థం ఉండడానికి, అనేకులు మేలు పొందడానికి మీరు సాయం దయచేయండి. మీ వాక్యాన్ని చదివి అర్థం చేసుకునే రీతిలో మరి కొత్త నిబంధన గ్రంథం అంతా మరి 3 రోజులలో మేము చూడడానికి మీరు కృప చేయించని ప్రార్థిస్తున్నాం. మరి ఆడియన్స్ ని, స్పీకర్ ని మీ చేతులకు అప్పగిస్తున్నాం. ప్రభా, మీ సన్నిధి ఉంచండి. ప్రభా, మీ ప్రసన్నత ఉంచమని పాసం నడుచుంది. మమ్మల్ని అందరినీ ఆశీర్వదించండి. పరిశుద్ధాత్మడా, మీరు రాయించిన గ్రంథాన్ని మరి మీరే మాకు ప్రభా అర్థమయ్యేటట్లు మరి బోధించాల్సిన పాసం నడుచున్నాం. మమ్మల్ని అందరినీ మీరు ఆవరించి సహాయం తెచ్చాం ప్రార్థిస్తున్నాం. మరి టెక్నికల్ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా మీరు చేస్తున్న సహాయాన్ని బట్టి స్తుతిస్తూ ఆరాధిస్తున్నాం. మేమంతా మీ పాసనలో ఉంటూ మరి ఈ సమయాన్ని స్పీకర్కి అప్పచెప్పకుండా మీరు సాయం తెచ్చమని, అధ్యక్షత వహించమని యేసు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. వెల్కమ్. Okay. Last session lo there was a complaint that lighting on the baladani. Roy, is that okay now or? Yeah, no, fine on the camera. Fine. Okay. Thank you. Thank you. Well, before a New Testament survey starts chese mundu, I would like to ask each one of you. You can show your thumbs up. Okay. ఎంతమంది Old Testament survey attend అయ్యారు? Just show your thumbs up. లేదంటే యూ కెన్ సెండ్ యువర్ రియాక్షన్ ఆల్సో. థమ్స్ అప్ చూపించకపోయినా దీనిలో ఐ థింక్ లాస్ట్ సెషన్ లో చూసాం కదా, హౌ యూ కెన్ షో యువర్. ఓకే, గుడ్. 43 పార్టిసిపెంట్స్ రేజ్ చేశారు. సో 47. గుడ్ గుడ్. జస్ట్ చేంజ్ ఎత్తున్నారా లేకపోతే ఇస్ ఇట్ యు ఆర్ రియల్లీ దేర్? Okay, thank you. Yes, now you can stop. Okay. Last time Old Testament survey attend అయినప్పుడు you would have seen one thing. Maybe you can, I think you can hold it now. Before I go there, sorry, just hold 1 second. Sorry. I mean, there are some distractions from the kids. That's the reason I had to go off the screen for some time. Well, Old Testament survey lo chusinapudu we began with Genesis chapter 1. Okay, 8 stages ka divide chesamu. 8 stages wise ga we studied or did the surveys of Old Testament. New Testament survey chese mundu I would like to bring before you one thing. Genesis 1:1 lo chuste what we see is that you saw that cosmos or universe was formless and it was empty in the beginning, and then you saw chusamano it was formless and it was empty.
సో ఏదైతే ఎంటీగా ఉందో, ఏదైతే ఫార్మ్లెస్ గా ఉందో, గాడ్ స్టార్టెడ్ ఫిల్లింగ్ ఇట్ అండ్ గాడ్ స్టార్టెడ్ గివింగ్ షేప్ అండ్ ఫార్మ్ టు ఇట్. అందుకని మనం చూస్తాం 2 words రిపీట్ అయినాయి. దట్ ఈస్ గాడ్ సెపరేటెడ్ ఇట్ అండ్ గాడ్ క్రియేటెడ్. సో ఈ వర్డ్స్ చాప్టర్ 1 లో చూస్తాం. దట్ ఈస్ వాట్ వి సీ ఇన్ చాప్టర్ 1 ఆఫ్ జెనసిస్. ఆ తర్వాత ఇఫ్ యు గో త్రూ ద ఎంటైర్ హిస్టరీ ఆఫ్ ఓల్డ్ టెస్టమెంట్, గాడ్ ఈస్ వెరీ యాక్టివ్ ఇన్ ద హిస్టరీ. చాలా యాక్టివ్ గా గాడ్ ఈస్ ఇన్వాల్వ్. గాడ్ ఇన్వాల్వ్ చేయటమే కాదు, కొంతమంది ప్రాఫిట్స్ రైజ్ చేస్తాడు. అండ్ దేర్ వర్ గాడ్లీ మెన్ అండ్ history of Old Testament is filled with events. Okay, lot of miracles, lot of things there. God was active. Inkoti, God was not only active, Devudu Israel lone he was not active, he was also active in other kingdoms. Very kingdoms lo kuda Devudu involve ayinadu. Elaga? Number 1 we have seen yavaru, maybe we can start from where Nirgamakandalo chustam. Pharaoh, God was involved in the life of Pharaoh. తర్వాత చూస్తాం హజాయల్, ఆరామ్ యొక్క కింగ్, వాజ్ అనాయింటెడ్ బై గాడ్. ఓకే, ఎలీషాని పంపిస్తాడు దేవుడు హజాయల్ ని అనాయింట్ చేయమని. నెబుకద్నెజర్ లైఫ్ లో ఇన్వాల్వ్మెంట్. తర్వాత ఇంకా వేరే డిఫరెంట్ కింగ్డమ్స్ లో గాడ్ వాజ్ యాక్టివ్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ ద హిస్టరీ. సో ఓల్డ్ టెస్ట్మెంట్ లో చూస్తే యు సీ ఏ యాక్టివ్ లివింగ్ గాడ్. ఓకే, ఎవరు ఐ మీన్ గాడ్ హు వాజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద హిస్టరీ. ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి లెట్స్ కమ్ టు న్యూ టెస్ట్మెంట్. న్యూ టెస్ట్మెంట్ లో చూస్తే లెట్స్ గో టు ద లాస్ట్ బుక్ రెవల్యూషన్ లో చూద్దాం. ప్రకటన గ్రంథంలో చూస్తాం ఏది, యు సీ ద వైట్ థ్రోన్ వేర్ గాడ్ ఈస్ సీటెడ్ ఆన్ ద థ్రోన్. దేవుడు ఈస్ సీటెడ్ ఆన్ ద థ్రోన్. ఆయన అంతేకాదు, యు విల్ సీ లాట్ ఆఫ్ ఎల్డర్స్, యు విల్ సీ అక్కడ 24 మంది పెద్దలు, తర్వాత కోటాది కోట్ల దూతలు, రైట్? సో that is the picture of God in New Testament, okay, or in Revelation. So alantappudu what I want to bring before you is that Revelation 22:13 లో ఉంటుంది ఏంటి, I am the Alpha, I am the Omega, I am the beginning and the end, first and last. Okay, ప్రకటన గ్రంథంలో చూస్తే I am the first and the last. Okay, ఫస్ట్ లాస్ట్ రెండు చూస్తాం. ఏది, జెనసిస్ లో గాడ్ వాజ్ యాక్టివ్, రెవల్యూషన్ ప్రకటన గ్రంథంలో కూడా దేవుడు యాక్టివ్. బట్ ఐ వుడ్ లైక్ టు ఆస్క్ యూ వన్ క్వశ్చన్. మీ బైబిల్లో ఉందో లేదో, మీ బైబిల్లో స్పేస్ ఉందో లేదో, నా బైబిల్లో న్యూ టెస్ట్మెంట్ నుండి ఓల్డ్ టెస్ట్మెంట్ కి టర్న్ చేస్తే యూ విల్ హ్యావ్ ఎ బ్లాంక్ పేజ్. అక్కడ బ్లాంక్ పేజ్ ఉంటుంది. ఓకే, మనం ఎక్సైజ్ ఓల్డ్ టెస్ట్మెంట్ చూసినప్పుడు చూసాము. ఏది, జెనసిస్ చాప్టర్ 50 నుండి నిర్గమాకాండం 1వ అధ్యాయం టర్న్ చేస్తే 430 years పాస్ అయింది. 430 years లో ఏమేమి అవుతాయో we had a series of discussion అప్పుడు. ఓకే, సో మీ బైబిల్లో కూడా ఉండొచ్చు బ్లాంక్ పేజ్. ఓకే, సో my question here is that ఈ 400 blank pages లో what happened to this Alpha Omega God? Okay, what happened to this Alpha Omega God? ఏ దేవుడైతే నేను ఆది అంతము అని అన్న దేవుడు 400 సంవత్సరాల వరకు he was, I mean, చాలా మంది దీన్ని 400 silent years అని అంటారు. ఓకే, సో వాట్ వాస్ గాడ్ డూయింగ్ ఇన్ దిస్, ఈ 400 సంవత్సరాలు దేవుడు వాట్ ఈస్ హి డూయింగ్ అనేది ఐ థింక్ వి మే నీడ్ టు ఆస్క్ దిస్ క్వశ్చన్. ఎందుకు అని అంటే, న్యూ టెస్ట్మెంట్ చదవాలి అని అంటే ఈ మధ్యలో ఈ 400 సంవత్సరాల్లో ఏమైందో అది మనకి క్లియర్ గా అర్థం అవుతే వి విల్ అండర్స్టాండ్. ఎగ్జాంపుల్ చెప్తాను. మనం ఓల్డ్ టెస్ట్మెంట్ లో చూస్తే వి డోంట్ సీ ఫారిసీస్ అండ్ సాదుసీస్. పరిసీలు సదుగీలు ఉండరు. ఓకే, అంతేకాదు సినగోగ్స్ ఉండవు. తర్వాత స్క్రైబ్స్ ఉన్నారు బట్ నాట్ సో యాక్టివ్. తర్వాత చీఫ్ ప్రీస్ట్, ఎవరు ప్రీస్ట్లు, యాజకులు, రైట్? యాజకులు మనం ఓల్డ్ టెస్ట్మెంట్ లో చూస్తే వాళ్ళకి పొలిటికల్ పవర్ ఏం లేదు. వాళ్ళు ఏంటి అంటే జస్ట్ ఆల్టర్ మీద బలులు అర్పించేవాళ్ళు. బట్ న్యూ టెస్ట్మెంట్ చూస్తాం మనం ఏంటి, చీఫ్ ప్రీస్ట్, హై ప్రీస్ట్, వీళ్ళందరూ ఎవరు దేవర్, వాళ్ళు యాక్టివ్ గా ఇన్వాల్వ్ అయి ఉన్నారు దేనిలో. ఓకే,
they were actively involved in Jesus Christ crucify chese entire judgment lo they were actively involved. Why? So ఈ 400 years లో ఏమేమైనాయి, how could priest get a political power అనేది మనం we need to see. అప్పుడే కానీ మనకి న్యూ టెస్ట్మెంట్ యొక్క కాంటెక్స్ట్ లేకపోతే ఆ న్యూ టెస్ట్మెంట్ యొక్క కల్చర్ ఈజీగా అర్థం అవుతుంది. సో న్యూ టెస్ట్మెంట్ కల్చర్ కాంటెక్స్ట్ లేకపోతే కంటెంట్ అర్థం కావాలి అని అంటే మనం ఈ 400 years లో ఏమైందో మేబీ వి మే నీడ్ టు సీ. బట్ బిఫోర్ దట్ ఐ వుడ్ లైక్ టు ఆస్క్ యూ వన్ థింగ్. ఓకే, దోస్ ఆఫ్ యూ హూ ఆర్ అటెండింగ్, ఎవరెవరైతే అటెండ్ అవుతున్నారో ఒక సీరియస్ రిమార్క్ ఐ వాంట్ టు లీవ్ విత్ యూ. నేను లాస్ట్ టైం చెప్పాను, ఇక్కడ మా చర్చ్ హాంకాంగ్ లో నేను ఓల్డ్ టెస్ట్మెంట్ సర్వే ఆల్మోస్ట్ అరౌండ్ 15 weeks నుంచి అరౌండ్ అక్టోబర్ లో స్టార్ట్ చేశాము. ఇప్పుడు కూడా ఇంకా కింగ్డమ్ స్టేజ్ లోనే ఉన్నాము. సో వీఆర్ గోయింగ్ ఇన్ డెప్త్ స్టడీ చేస్తూ ఉన్నాము. సో ఆ టైంలో ఎవ్రీ టైం ఒకటి నేను రిమైండ్ చేస్తాను పార్టిసిపెంట్స్ కి, ఏంటంటే డిఎల్ మూడీ అన్న మాట, Bible was not given for our information but for our transformation. ఎందుకు ఇది చెప్తున్నానంటే నేను లాస్ట్ టైం ఓల్డ్ టెస్ట్మెంట్ సర్వే అయిన తర్వాత ఐ హర్డ్ లాట్ ఆఫ్ యూ చాలా మంది సీరియస్ స్టడీ చేస్తున్నారంట. కొంతమంది అయితే కింగ్స్ ఎలా చదవాలో వర్క్ షీట్స్ ఇవ్వమని చెప్పారు. ఐ షేర్డ్ దోస్ వర్క్ షీట్స్ ఇచ్చాను. సో ఈ ప్రాసెస్ లో ఐ వాంట్ టు జస్ట్ వన్ థింగ్, ఇక్కడైతే ఎవరెవరు పార్టిసిపేట్స్ ఇన్వాల్వ్ అయినారో నేను ఐఎమ్ జస్ట్ ఓపెన్లీ షేరింగ్ మై స్లైడ్స్, నా స్లైడ్స్ ఎవ్రీథింగ్ షేర్ చేస్తున్నాను. ఈ లెసన్ వింటూ ఉన్న కొంతమంది మేబీ సీరియస్ హూఎవర్ టీచర్స్, ఇఫ్ యూఆర్ లిసనింగ్ విత్ అన్ యాటిట్యూడ్, ఓకే ఈ లెసన్ నుంచి నేను నేర్చుకొని వెళ్ళి నేను ఎలాగ ఓటీ సర్వే తీసుకోవాలి, నేను ఎలా ఎన్టీ సర్వే తీసుకోవాలి, లేకపోతే నేను ఎలాగ ఈ కంటెంట్ మళ్ళీ తీసుకోవాలి, లేకపోతే నా టీచింగ్ కి ఎలా ఉపయోగపడుతుంది, ఆ ఆబ్జెక్టివ్ తో కనుక ఉంటే కనుక లెట్ మీ జస్ట్ గివ్ ఏ warning. God's intent of these sessions are, I mean the whole purpose of these sessions is not for our information toti manu easyga we may puff up for knowledge, but if it is not going to act a transformational act in our life, I think there's going to be then it will not add any value. One thing, every time in New Testament survey, Old Testament survey చేస్తున్నప్పుడు, even New Testament survey కూడా బాబీ జస్ట్ 2 weeks క్రితమే అడిగాడు. యాక్చువల్లీ నేను ఇంతవరకు ఐ డి నాట్ టేక్ ఎ ఓల్డ్ న్యూ టెస్ట్మెంట్ సర్వే. అయినా సరే నేను ఐ టోల్డ్ బాబీ ఐ విల్ టేక్ ఇట్, ఎందుకంటే ఇట్ ఈస్ ఫర్ మై సెల్ఫ్ స్టడీ, ఫర్ మీ టు లెర్న్ సో దట్ ఇట్ విల్ ట్రాన్స్ఫార్మ్ మీ. ఓకే, ఆ ఆబ్జెక్టివ్ తో కనుక ఇఫ్ యూఆర్ సిట్టింగ్ హియర్ ఐఎమ్ ష్యూర్ యూ విల్ బి బ్లెస్డ్. ఓకే, సో లెట్స్ టర్న్ టు కంటిన్యూ విత్ అవర్ సిరీస్ అండ్ దెన్ we will proceed from there, right? So ఈ లెసన్ మొత్తాన్ని ఈ సర్వే మొత్తాన్ని ఐఎమ్ డివైడెడ్ ఇంటూ డిఫరెంట్ లెసన్స్ అనమాట. లెసన్ నెంబర్ 1 ఏంటంటే మనం ఏం చూస్తామంటే ఈ 400 years ఆఫ్ బ్లాంక్ పేజ్, 400 years ఆఫ్ బ్లాంక్ పేజ్ ని మనం చూస్తాం. నేను చెప్పాను కదా ఎందుకు ఈ 400 years ఆఫ్ బ్లాంక్ పేజ్ కావాలి. న్యూ టెస్ట్మెంట్ యొక్క కల్చర్ ని లేదా కాంటెక్స్ట్ ని మనం అర్థం చేసుకుంటాకి ఈ 400 years కావాలి. ఎందుకంటే చెప్పాను, ఐ మీన్ చాలా విషయాలు ఏదైతే ఓల్డ్ టెస్ట్మెంట్ లో లేవు. ఫర్ ఎగ్జాంపుల్ న్యూ టెస్ట్మెంట్ గ్రీక్ లో ఎందుకు రాశారు, వై నాట్ ఇన్ హీబ్రూ? సో ఐ థింక్ వి మే నీడ్ టు అండర్స్టాండ్. సో ఇదంతా అర్థం చేసుకోవాలంటే వి మే నీడ్ టు గో టు హియర్. సో ఒకసారి ఫ్లాష్ బ్యాక్ 606 or 606 BC, 603 ఉన్నది, 603 కల్లా Babylon became very powerful. 606 BC లో మనం చూస్తాం ఏది, Babylon was slowly coming up, Assyria was slowly going down. Assyria kingdom స్లోగా కిందకి వెళ్తుంది, Babylon started to take power. ఆ టైంలో నెబుకద్నెజర్ కి వచ్చిన కళ మనకి తెలుసు. ఇది మనకు తెలిసిన very familiar dream or vision that we see which Nebuchadnezzar had got. ఏంటది తన కళ్ళలో? ఒకసారి చూద్దామా, Daniel chapter 2 verses 37 to 45. Bobby, can you read? Repeat one, Daniel. Daniel chapter 2. Okay.
మేబీ నేను కొన్ని స్కిప్ చేస్తాను. మేబీ మనం 30 ఓకే 37 నుండి ఓకే. రాజా, పరలోకమందున్న దేవుడు రాజ్యమును అధికారమును బలమును ఘనతయు తమరికి అనుగ్రహించి ఉన్నాడు. తమరు రాజులకు రాజై ఉన్నారు. ఆయన మనుషులను నివసించు ప్రతి స్థలమందును మనుషులనేమి భూజంతువులనేమి ఆకాశ పక్షులనేమి అన్నింటినీ ఆయన తమరి చేతికి అప్పగించి ఉన్నాడు. వారందరి మీద తమరికి ప్రభుత్వమును అనుగ్రహించి ఉన్నాడు. తామే ఆ బంగారపు శిరస్సు. తాము చనిపోయిన తరువాత ఒకసారి ఓకే మేబీ ఈవెన్ 32 కూడా 32 నుండి 32 33 34 ఆ ప్రతిమ యొక్క శిరస్సు మేలిమి బంగారమయమైనది. దాని రొమ్మును భుజములను వెండివియు, దాని ఉదరమును తొడలును ఇత్తడివియు, దాని మోకాళ్ళు ఇనుపవియు, దాని పాదములలో ఒక భాగము ఇనుపదియు ఒక భాగము మట్టిదియునై ఉన్నది ఉండెను. ఓకే, ఐ థింక్ ఇక్కడ హోల్డ్ చేద్దాము. ఇది వెరీ మనందరూ తెలిసిన స్టోరీ. ఇది నెబుకద్నెజర్కి వచ్చిన విజన్. ఇది విజన్ లో ఒక స్టాట్యూని చూస్తాడు. ఆ స్టాట్యూ ఆ స్టాట్యూ యొక్క ఇంటర్ప్రిటేషన్ డానియల్ ఇచ్చిన ఇంటర్ప్రిటేషన్ ఇది. హెడ్ వచ్చేసి ఇది శిరస్సు వచ్చేసి అది బంగారంతో చేస్తున్నది. అది రిప్రజెంట్స్ వాట్? బాబిలోన్. తర్వాత చెస్ట్ వచ్చేసి సిల్వర్ తోటి, అది మీడియో అండ్ పర్షియా. తర్వాత వచ్చేసి బెల్లి వచ్చేసి బ్రాంజ్ తోటి, అది వచ్చేసి గ్రీక్. లెగ్స్ వచ్చేసి ఐరన్, ఓకే, అది సింబలైజెస్ రోమన్. ఆ తర్వాత రాయి, తర్వాత దీని గురించి మనం ఇంకొంచెం డీటెయిల్స్ తర్వాత చూస్తాం. ఓకే, సో దిస్ ఈస్ ద స్టోరీ దట్ యు సీ అవర్ విజన్. డానియల్కి వచ్చిన విజన్ ఇది. ఆ టైంలో మేబీ మనం ఓల్డ్ టెస్ట్మెంట్ చూస్తే ఓల్డ్ టెస్ట్మెంట్ ఎండ్స్ విత్ ఎవరు? ఆర్టిజెరక్సస్ కింగ్ తోటి. ఎవరు? ఎగ్జైల్ నుంచి జనాలందరూ రిటర్న్ అవుతారు. నెహెమియా వచ్చేస్తాడు, ఎజ్రా వస్తాడు, అండ్ ది టెంపుల్ కూడా కన్స్ట్రక్షన్ అవుతుంది. సో ఆ టైంలో మేబీ ఐ స్కిప్ దిస్ స్లైడ్ ఫర్ బికాస్ ఈ స్లైడ్ అంత డీటెయిల్స్ మనం చూస్తాం. బాబిలోన్ వచ్చి రూల్ చేస్తారు. ఆ తర్వాత మనం గ్రీస్ చూస్తాము, మీడియో పర్షియన్స్ వచ్చి రూల్ చేయడం చూస్తాము, తర్వాత రోమన్ ఎంపైర్ చూస్తాము. ఈ స్లైడ్ ని మనం కొంచెం డీటెయిల్ చూస్తాం, అందుకే నేను అంత డీటెయిల్ వెళ్ళట్లేదు. సో ఓల్డ్ టెస్ట్మెంట్ మనం క్లోజ్ చేసే టైంకి ఆర్ మేబీ ఇంకొంచెం కొద్దిగా రివైండ్ చేస్తే సైరియస్ పర్షియన్ రూల్ చూస్తాం. పర్షియన్ రూల్ లో ఫస్ట్ కింగ్ వచ్చేసి సైరియస్. సైరియస్ తను ఇచ్చిన ఒక ఫేవర్ చేసింది ఏంటంటే జ్యూస్ కి, మీరు వెళ్ళి మీ టెంపుల్ ని కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు. సో అదే మనం చూస్తాం డానియల్లో. సో ఎజ్రాలో చూస్తాం దే కమ్ బ్యాక్. కన్స్ట్రక్షన్ చేస్తున్న టైంలో అపోజిషన్స్ వస్తాయి. ఆ తర్వాత ఫైనలీ డేరియస్ 2 వచ్చినప్పుడు టెంపుల్ కన్స్ట్రక్షన్ అవుతుంది. టెంపుల్ కన్స్ట్రక్షన్ అయిన తర్వాత మనం అదే టైంలో సిటాడల్ ఆఫ్ ఎస్తేర్ చూస్తాం. ఎస్తేర్ యొక్క కాంటెక్స్ట్ చూస్తాం, అది జెరెక్సస్ 1 టైంలో, రైట్? నెహెమియా టైంలో చూస్తాం, ఏది జెరెక్సస్ టైంలోనే నెహెమియా వచ్చి హీల్ కమ్ అండ్ రీబిల్డ్ ద వాల్స్. ఓకే, సో లాస్ట్ రెఫరెన్స్ ఓల్డ్ టెస్ట్మెంట్ యొక్క లాస్ట్ రెఫరెన్స్ టైం లైన్ ఏంటంటే నెహెమియా 13:6. ఎవరైనా చదువుతారా? బాబీ, కెన్ యూ రీడ్ అగైన్? నెహెమియా 13:6. నెహెమియా 13:6. yes. ఆ సమయములో నేను యెరూషలేములో ఉండలేదు, ఎందుకనగా బబులోను దేశపు రాజైన అర్తహషస్త ఏలుబడి యందు 32వ సంవత్సరమున నేను రాజును దర్శించి కొన్ని దినములైన తరువాత రాజునొద్ద సెలవు పుచ్చుకొని యెరూషలేమునకు వచ్చి ఎల్యాషీబు దేవుని మందిరంలో టోబియాకు ఒక గది ఏర్పరిచి చేసిన కీడంతయు తెలుసుకుని బహుగా దుఃఖపడి ఆ గదిలో నుండి టోబియా యొక్క సామాగ్రి అంతయు అవతల పారవేసి గదులన్నీ శుభ్రం చేయడని ఆజ్ఞాపింపగా వారు అలాగూ చేశారు. ఓకే, పాయింట్ వాట్ ఐ వాంట్ టు మేక్ ఇస్ లాస్ట్ పర్షియన్ కింగ్ బైబిల్ లో మనం చూసింది ఆర్టిజెరక్సస్, అది నెహెమియా టైంలో. సో నెహెమియా మళ్ళీ వెళ్ళిపోయి కంటిన్యూ హిస్ జాబ్ అన్నమాట. సో ఈ టైంలో పర్షియన్ రూల్ కంటిన్యూ అవుతుంది. లాస్ట్ వచ్చేసరికి దట్ ఈస్ డేరియస్ టైంలో వి విల్ సీ
పర్షియన్ కింగ్ ఎండ్ అవుతుంది అనమాట. సో ఇంత చూసాం ఏంటి, ఫస్ట్ బాబిలోనియన్ కింగ్డమ్, బాబిలోనియన్ కింగ్డమ్ లో నెబుకద్నెజర్ వీళ్ళందరూ చూస్తాము. తర్వాత పర్షియన్ కింగ్డమ్ లో సైరస్, డారియస్ 1, 2 అలా అందరూ చూస్తాం. సో డారియస్ 3 వచ్చేసరికి దెన్ వి విల్ సీ అలెగ్జాండర్ ద గ్రేట్ ఆర్ గ్రీక్ సామ్రాజ్యం పై రావటం. సో ఇక్కడ ఒక స్టోరీ మేబీ వి మే నీడ్ టు టెల్. గ్రీక్ సామ్రాజ్యం ఎలా వచ్చిందంటే, ఫిలిప్ అనే ఎంపరర్ ఆర్ ఫిలిప్ అనే కింగ్ ఈ ఏరియాలో ఎక్కడ ఈ గ్రీస్ సామ్రాజ్యంలో హీ ఈస్ రూలింగ్ అన్నమాట. ఆ రూల్ చేస్తున్న టైంలో తనకున్న 16 years ఓల్డ్ కిడ్, ఒక టీనేజర్ ఎవరంటే అలెగ్జాండర్ ద గ్రేట్. అలెగ్జాండర్ ద గ్రేట్ 16 years అప్పుడే ఫిలిప్ అలెగ్జాండర్ ద గ్రేట్ కి యుద్ధం ఇవన్నీ నేర్పిస్తాడు. సో ఒకవైపు ఫిలిప్ యుద్ధం చేస్తుంటే అలెగ్జాండర్ ద గ్రేట్ వచ్చేసి తను వేరే ట్రూప్స్ ని వేరే సామ్రాజ్యాలకి కాంకర్ చేయడానికి తను వార్స్ కి వెళ్తాడు అనమాట. సో వాళ్ళ డాడ్ చనిపోయిన తర్వాత, ఎవరు ఫిలిప్ చనిపోయిన తర్వాత ఈ 16 years ఓల్డ్ టీనేజర్ అలెగ్జాండర్ ద గ్రేట్ కింగ్డమ్ తీసుకుంటాడు. జనరల్ గా ఐ మీన్ హీస్ యంగ్ బాయ్, యంగ్ మ్యాన్. సో వేరే రాజ్యాలందరూ తను అటాక్ చేయడానికి ట్రై చేస్తారు. దెన్ అట్ ప్రెసెంట్ ఆ టైంలో అలెగ్జాండర్ ఏం చేస్తుంటే దెన్ హీ స్టార్టెడ్ కాంకరింగ్ వన్ ఆఫ్టర్ ది అదర్ కింగ్డమ్స్. ఓకే, సో అలెగ్జాండర్ వచ్చేసి మ్యాసిడోన్ అనే ప్లేస్ నుండి, ఆ కింగ్డమ్ నుండి, సో తను స్లోగా హీ స్టార్టెడ్ కాంకరింగ్ ఒకటి తర్వాత ఒకటి. ఓకే, ఫస్ట్ నార్త్ వెళ్తాడు తన దగ్గర నుంచి, ఆ తర్వాత ఈస్ట్ వైపు వస్తూ ఇదంతా ఈ ఏరియా మొత్తాన్ని కాంకర్ చేస్తూ వస్తాడు. ఈ టైంలో సో తన ఎక్కడ దీని ఏషియా అంటాము. సో మేబీ మన జాగ్రఫీ చూసినప్పుడు ఐ విల్ కమ్ టు దట్. ఈ ఏరియాని ఏషియా ఇదంతా కాంకర్ చేస్తూ జెరూసలేం దగ్గరికి వస్తాడు అనమాట. జెరూసలేం దగ్గరికి వచ్చినప్పుడు జెరూసలేంలో ఉన్న ఒక ప్రీస్ట్ అలెగ్జాండర్ ద గ్రేట్ దగ్గరికి ఎదురుగా వెళ్ళి కలిసి దెన్ హీ విల్ టేక్ హిమ్ టు జెరూసలేం. జెరూసలేం తీసుకువెళ్ళి డానియల్ యొక్క ప్రవచనాన్ని అలెగ్జాండర్ ద గ్రేట్ చూపిస్తాడు. ఓకే, దిస్ ఇస్ ఆల్ ఎక్కడ మన బైబిల్లో లేదు, బట్ ఇట్ ఈస్ దేర్ ఇన్ ద హిస్టరీ. జోసెఫస్ రైటింగ్స్ లో చూస్తే వి విల్ బి, జోసెఫస్ వన్ ఆఫ్ ద జూయిష్ హిస్టారియన్ అనమాట. చూస్తే వి విల్ సీ వాట్ హ్యాపెండ్. అలెగ్జాండర్ ద గ్రేట్ కి తను డానియల్ ప్రాఫెసీని తీసుకెళ్ళి ఇస్తాడు. ఆ ప్రాఫెసీ ఏంటంటే మనం చాప్టర్ 8 డానియల్ లో చూస్తాం. బాబీ కెన్ వి గో డానియల్ చాప్టర్ 8. One minute. Chapter 8. Chapter 8 ఒకటి నుంచి ఆర్ సారీ ఓకే యా ఒకటి నుండి. రాజుగు బెల్షాషజరు ప్రభుత్వపు 3వ సంవత్సరమందు దానియేలును నాకు మొదట కలిగిన దర్శనము కాక మరొక దర్శనము కలిగెను. నేను దర్శనము చూచుచున్నప్పుడు నేను యాలామను ప్రదేశ సంబంధమగు షూషను పట్టణపు నగరులో ఉండగా దర్శనము నాకు కలిగెను. నేను ఊలాయి యను నది ప్రక్కన ఉన్నట్టు నాకు దర్శనము కలిగెను. నేను కనులెత్తి చూడగా ఒక పొట్టేలు ఆ నది ప్రక్కన నిలిచి ఉండెను. దానికి 2 కొమ్ములు, ఆ కొమ్ములు ఎత్తైనవి గాని ఒకటి రెండవ దానికంటే ఎత్తుగా ఉండెను. ఎత్తుగలది దానికి తరువాత మొలిచినది. కంటిన్యూ చేయనమ్మా. కంటిన్యూ. ఆ పొట్టేలు కొమ్ములో పశ్చిమము గాను ఉత్తరము గాను దక్షిణము గాను పొడుచుచుండుట చూచితిని. ఇట్లు జరగగా దానిని ఎదిరించుటకైనను అది పట్టకుండా తప్పించుకున్నట్టుకైనను ఏ జంతువునకును శక్తి లేకపోయిను. అది తనకిష్టమైనట్టుగా జరిగించుచు బలము చూపుచూ వచ్చెను. నేను ఈ సంగతి ఆలోచించుచుండగా ఒక మేకపోతు పడమటి నుండి వచ్చి కాళ్ళ నేల మోపకుండా భూమి అన్నంతటా పరుగులెత్తెను. దాని 2 కన్నుల మధ్యనొక ప్రసిద్ధమైన కొమ్ముండెను. ఈ మేకపోతు నేను నది ప్రక్కన నిలుచుట చూచిన 2 కొమ్ములు గల పొట్టేలు సమీపమునకు వచ్చి భయంకరమైన కోపముతోనూ బలముతోనూ దాని మీదకి ఢీకొని వచ్చాను. నేను చూడగా ఆ మేకపోతు పొట్టేలును కలుసుకుని మిక్కిలి రౌద్రము గలదై దాని మీదకి వచ్చి ఆ పొట్టేలును గెలిచి దాని 2 కొమ్ములను పగులుగొట్టెను. ఆ పొట్టేలు దానిని ఎదిరింపలేకపోయినందున
ఆ మేకపోతు దానిని నేల పడవేసి త్రొక్కుచుండెను. దాని బలము అణిచి ఆ పొట్టేలును తప్పించుట ఎవరి చేతను కాకపోయాను. ఆ మేకపోతు అత్యధికముగా బలము చూపుచూ వచ్చెను. అది బహుగా పుష్టి నొందగా దాని పెద్ద కొమ్ము విరిగెను. విరిగిన దానికి బదులుగా 4 ప్రసిద్ధమైన కొమ్ములు ఆ ఆకాశపు నలుదిక్కులకు 4 పెరిగెను. ఆ కొమ్ములలో ఒక దానిలో నుండి ఒక చిన్న కొమ్ము మొలచెను. అది దక్షిణముగాను Okay. తూర్పుగాను Okay, ఆనంద okay. I think దేశపు దిక్కుగాను. okay. Thanks, Bobby. Right. ఈ విషయం యొక్క క్లారిటీ వెరీ క్లియర్. ఏంటి, ఒక ర్యామ్ ఏమంటాము, మేకపోతు, రైట్? ఎస్ అన్న. ఓకే. సో మేకపోతుకి రెండు కొమ్ములు ఉన్నాయి. ఆ రెండు కొమ్ములు ఐ మీన్ వెరీ పవర్ఫుల్ మేకపోతు అనమాట. రెండు కొమ్ములతోటి అది విజృంభిస్తుంది అనమాట. ఆ టైంలో ఎక్కడి నుండి, వెస్ట్ నుండి ఒక ఏది గొర్రె పిల్ల వస్తుంది, రైట్? ఓకే, గోట్ వస్తుంది, గొర్రె పిల్ల. సారీ, లెట్ మీ పుట్ ఇట్ దిస్ వే. సో ర్యామ్ కి రెండు ఉంటాయి, రెండు కొమ్ములు. వెస్ట్ నుండి గోట్ వస్తుంది. ఓకే, యూ కెన్ సీ హియర్, రైట్? సో ఈ మేబీ విల్ స్లిప్ టు వర్స్ 20-21 చదువుతావా? 8:20-21. నీవు చూచిన 2 కొమ్ములు గల ఆ పొట్టేలున్నదే అది మాదీయుల యొక్కయు పారసీకుల యొక్కయు రాజులను సూచించుచున్నది. బొచ్చుగల ఆ మేకపోతు గ్రీకుల రాజు. దాని 2 కొమ్ముల మధ్యనున్న ఆ పెద్ద కొమ్ము వారి మొదటి రాజును సూచించుచున్నది. ఓకే, హోల్డ్ చేద్దాం. ఓకే, సో ఒక పొట్టేలు, ఒక మేకపోతు. పొట్టేలుకి 2 కొమ్ములు, మేకపోతు వెస్ట్ నుండి వచ్చింది. ఓకే, ఈ 2 కొమ్ములు ఏంటి, అదేంటి, రెండు సామ్రాజ్యాలు, ఒకటి మీడియా అండ్ పర్షియా. ఓకే, అది మనం ఓటీ సర్వేస్ లో కూడా చూసాము, మీడియా అండ్ పర్షియా ఈ ఏరియాలో ఉన్నాయి. సో ఇక్కడ ఉన్న ఈ 2 సామ్రాజ్యాలని వెస్ట్ నుండి వచ్చిన ఆ మేకపోతు వచ్చి, దట్ ఈస్ ఆ కింగ్ ఎవరు, ఫస్ట్ కింగ్ ఆఫ్ గ్రీస్. సో దట్ ఈస్ వాట్ హిస్టోరియన్స్ చెప్పేది ఏంటంటే, దట్ ఈస్ ఎవరు, ఇట్ ఈస్ అలెగ్జాండర్ ద గ్రేట్. ఎందుకంటే తను దూసుకొని వచ్చి ఆల్మోస్ట్ అప్పటికి తెలిసిన ప్రపంచం మొత్తాన్ని కాంకర్ చేస్తాడు. దట్స్ వాట్ హీ సేస్, రైట్? సో వాట్ ఐమ్ ట్రైయింగ్ టు సే హియర్ ఇస్ దట్ అలెగ్జాండర్ ద గ్రేట్ ఈ జెరూసలేంకి వచ్చినప్పుడు ఇలాంటి ప్రాఫెసీని ఒక ప్రీస్ట్ చెప్పినప్పుడు, అలెగ్జాండర్ ద గ్రేట్ హీ వాజ్ మూవ్డ్. ఏంటంటే తనకి చాలా ఆనందం వేసింది. ఎందుకనంటే నా గురించే చెప్తున్నారు అని. అక్కడ మీడియా పర్షియాలు వాళ్ళు కాంకర్ చేస్తూ ఉన్నాడు, ఐ మీన్ కాంకర్ చేయడానికి వెళ్తున్నాడు. అట్ ద సేమ్ టైం ఏషియా ఇదంతా కాంకర్ చేశాడు. సో యెరూషలేంని తను కాంకర్ చేయడు. ఓకే, యెరూషలేం మీద యుద్ధం చేయకుండా తను ఏం చేస్తాడంటే, హీ విల్ ట్రీట్ ఇజ్రాయెల్ యాజ్ ఫ్రెండ్. ఓకే, సో ఫ్రెండ్లీ టర్మ్స్ తోటి హీ విల్ కంటిన్యూ ద జర్నీ. సో అక్కడ నుండి వెళ్తాడు, కిందకి వెళ్ళిపోయి ఈజిప్ట్ కాంకర్ చేస్తాడు. ఆ తర్వాత ఇటు వచ్చేసి మీడియా పర్షియా రెండింటిని కాంకర్ చేసి ఆల్మోస్ట్ ఇండియా వరకు వచ్చిన తర్వాత దెన్ హీల్ రిటర్న్ బ్యాక్. ఇదంతా మనం హిస్టరీ బుక్స్ లో చదువుతాం, అలెగ్జాండర్ ద గ్రేట్ ఇండియా వరకు రావటం అనేది. సో ఇవంతా ఎప్పుడు జరుగుతుంది, ఈ 400 సైలెంట్ ఇయర్స్ లో, 400 బ్లాంక్ పేజ్ టైంలో అవుతుంది అనమాట. సో దెన్ ఫైనల్ గా తను వెళ్ళిపోతాడు. ఓకే, మనం అలెగ్జాండర్ ద గ్రేట్ గురించి కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి. ఒకటి, అలెగ్జాండర్ ద గ్రేట్ వాళ్ళ డాడ్ ఏం చేశాడంటే, తను 16 years ఆ బాయ్ గా ఉన్న టైంలోనే తనకు ఒక ట్యూటర్ ని, ఒక మెంటర్ ని తీసుకొస్తాడు. తన పేరు అరిస్టాటల్. ఓకే, అరిస్టాటల్ తెలుసు, గ్రేట్ గ్రీక్ ఫిలాసఫర్ అనమాట. ఓకే, అరిస్టాటల్, తర్వాత ప్లేటో అండ్ సాక్రటీస్, వీళ్ళందరూ గ్రేట్ స్టాల్వర్డ్స్ గ్రీక్ ఫిలాసఫీలో. సో అరిస్టాటల్ క్రింద చదువుకున్న గ్రీక్ స్టూడెంట్, ఐ మీన్ రాయల్ ప్రిన్స్ ఎవరు, అలెగ్జాండర్ ద గ్రేట్, తను వెల్ వర్స్డ్ ఇన్ గ్రీక్ కల్చర్. తన కల్చర్ లో వెరీ లెర్నెడ్ మ్యాన్. మిలిటరీ గురించి తెలుసు, ఫిలాసఫీ గురించి తెలుసు, ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటే ఏంటో తెలుసు అలెగ్జాండర్ ద గ్రేట్. సో అందుకే తను వచ్చిన తర్వాత ఒకటి హీల్ బ్రింగ్ అవుట్, ఒకటి ఏంటంటే తన సామ్రాజ్యం మొత్తానికి హీ వాంట్ టు హ్యావ్ ఎ యూనిఫైడ్ లాంగ్వేజ్, ఒకే లాంగ్వేజ్ తీసుకురావాలని చూస్తాడు. ఏది, అది గ్రీక్ లాంగ్వేజ్. అందుకనే గ్రీక్ లాంగ్వేజ్ ఈ ఏరియా తను కాంకర్ చేసిన ఏరియా మొత్తానికి గ్రీక్ ఒక వాట్ ఈస్ దట్
వాళ్ళ స్కూల్స్ లో ఇట్ హెస్ బికమ్ మ్యాండేటరీ సబ్జెక్ట్. తర్వాత అందరూ మ్యాండేటరీ తెలిసిన సబ్జెక్ట్. అందుకనే జ్యూస్ మనం చూస్తాం, చాలా మంది జ్యూస్ గ్రీక్ స్పీకింగ్ జ్యూస్ ఉంటారు. ఎందుకని? వై? ఎందుకంటే ఆ టైంలో అలెగ్జాండర్ ద గ్రేట్ టైంలో స్టార్ట్ అయిన ఇది. సో ఇదంతా ఎందుకు చెప్తున్నాను? నేను క్వశ్చన్ అడిగాను, మన బైబిల్ ఎందుకని గ్రీక్ లో రాయబడింది? ఆ టైంలో ఉన్న బిలీవర్స్ వాళ్ళకి గ్రీక్ ఎక్కువ తెలుసు రాదర్ దెన్ హీబ్రూ. వై? ఎందుకంటే దే ఆర్ రేస్డ్ ఇన్ దట్ కల్చర్. అలెగ్జాండర్ ద గ్రేట్ అదే కాదు, తను పెద్ద పెద్ద సిటీస్ కట్టాడు. ఏది? సో ఏ సిటీని అయితే తను స్థాపించాడో దానికి అలెగ్జాండ్రియా అని పేరు పెట్టాడు అనమాట. సో ఈజిప్ట్ లో చూస్తాం అలెగ్జాండ్రియా అనే పేరు. ఓకే, లెట్ మీ బ్రింగ్ దిస్. ఓకే, ఇక్కడున్న అలెగ్జాండ్రియా, ఈజిప్ట్ లో ఉన్న అలెగ్జాండ్రియాలో చాలా మంది జ్యూస్ ఉంటారు, వెరీ లెర్నెడ్ పీపుల్. ఎందుకంటే తర్వాత చూస్తాం మనం అక్కడ పెద్ద లైబ్రరీ ఉంటుంది అవన్నీ. ఇక్కడ నుండి మన అపోలోస్ వస్తాడనమాట. ఎక్కడికి? కొరింత్కి. ఓకే, అపోస్తల కార్యాల్లో చూస్తాం మనం తర్వాత. ఓకే, సారీ, ఎఫెసస్, దెన్ గోస్ టు కొరింత్. సో తను చేసిన రెండోది ఏంటంటే ఓకే, సిటీస్ స్థాపిస్తాడు. దట్ ఈస్ ద సెకండ్ థింగ్. అంతేకాదు తను ఆ టైంలో జ్యూస్ అంతా స్ప్రెడ్ అయిపోతారు. ఎందుకు అన్నట్టు చెప్తాను. ఇదంతా సేమ్ కింగ్డమ్. ఓకే, అంతేకాదు అలెగ్జాండర్ ద గ్రేట్ జ్యూస్ కి చాలా ఫ్రెండ్లీ. అంటే వాళ్ళకి H1B వీసా ఈజీగా వస్తుంది అనమాట. సో అందుకని దే వర్ స్ప్రెడ్ అక్రాస్. సో జెరూసలేం నుండి దే వర్ ఆల్ స్ప్రెడ్ అక్రాస్. సో దట్స్ రీజన్ గ్రీక్ వేరే వేరే ప్లేసెస్ లో ఉంటారు. అదే కాదు, బాబిలోనియన్ క్యాప్టివిటీలో కొంతమంది గ్రీక్ స్ప్రెడ్ అయ్యారు, ఎస్సిరియన్ క్యాప్టివిటీలో కొంతమంది స్ప్రెడ్ అయ్యారు. ఎవరైతే స్ప్రెడ్ అయ్యారో కొంతమంది రిటర్న్ వచ్చారు జెరూసలేంకి, కొంతమంది రాలేదు. సో అలాగా డయాస్పోరా జ్యూస్ మనం చూస్తాం, వేరే వేరే ప్లేసెస్ లో ఉన్న జ్యూస్ ని మనం చూస్తాం. సో ఇంకోటి ఏంటంటే ఫైనల్ గా అలెగ్జాండర్ ద గ్రేట్ చనిపోతాడు, రైట్? ఇదంతా నేను ఎందుకు డీటెయిల్ గా వెళ్తున్నాను అంటే, న్యూ టెస్ట్మెంట్ లో ఆ కాంటెక్చువల్ బ్యాక్గ్రౌండ్ తెలియాలంటే ఇవన్నీ తెలియదు. గ్రీక్ లో ఎందుకు రాసామో మనం చూసాం ఇప్పుడు. ఎందుకంటే ఆ ఎంటైర్ ప్రొవిన్స్ వచ్చేసి గ్రీక్ లో, గ్రీక్ తో ఇన్ఫ్లుయెన్స్ అయింది కాబట్టి గ్రీక్ లో రాయబడింది బైబిల్. ఓకే, గ్రీక్ అండ్ లాటిన్, రైట్? తర్వాత సో అలెగ్జాండర్ ద గ్రేట్ చనిపోయిన టైంలో, ఓకే, వాళ్ళ వైఫ్ ప్రెగ్నెంట్. ఓకే, ఆ ప్రెగ్నెంట్ ఉన్న టైంలోనే చనిపోతాడు. సో వాడు గర్భంలో ఉన్న పుట్టేవాడు పెరిగే వరకు హూ విల్ వెయిట్. సో అందుకని ఏం చేస్తారంటే అలెగ్జాండర్ కి 4 జనరల్స్ ఉంటారు. ఆ జనరల్స్ లో 2 సెల్యూసిడ్, ఇంకోటేమో టోలమీ. ఓకే, సో ఇంకా వేరే 2 ఉన్నారు, వాళ్ళ గురించి అంతగా ఎక్కువగా లేదు. సో ఎందుకు చెప్తుందంటే, మనం ఇందాక చూసిన విషయంలో మనం చూస్తాం, ఏది 4 winds అని చూస్తాం, ఈస్ట్ వెస్ట్. ఓకే, సో ఆ 4 జనరల్స్ వచ్చేసి తనని చనిపోయిన తర్వాత కింగ్డమ్ అంతా వచ్చేసి డివైడ్ అయిపోతుంది. ఎలాగా? సో సెల్యూసిడ్ ఎంపైర్ అంటాము ఈ ప్రొవిన్స్ ని, ఇదేమో టాలమిక్ ఎంపైర్ అంటాము ఈజిప్ట్ ఈ ప్రొవిన్స్ ని, ఈజిప్ట్ అండ్ ఆఫ్రికా. ఓకే, సో ఈ టైంలో ఓకే, ఐఎమ్ గోయింగ్ లిటిల్ స్లో బేబీ, ఐ వాంట్ యూ టు అండర్స్టాండ్ ద హిస్టరీ. ఇదంతా మనం ఎందుకు బిల్డ్ చేస్తున్నామంటే, వి వాంట్ టు నో ఎక్కడి నుంచి ఈ ప్రీస్ట్లు ఎక్కడి నుండి వస్తారు, ఈ సదుషీస్ ఎక్కడి నుంచి వస్తారు, అది మనం చూస్తున్నాము. ఓకే, ఈ టైంలో ఈ 2 కింగ్డమ్స్ మధ్యలో వార్, ఓకే, యుద్ధాలు అవుతూ ఉంటాయి. ఓకే, టాలమిక్స్ రూల్ చేస్తున్న టైంలో వాళ్ళకి ఇజ్రాయెల్ తో పీస్ ఉంటది. సో పీసే కాదు, ఎంతవరకు ఉంటదంటే ఆ టైంలో జ్యూస్ కి ఎంత ఫ్రీడమ్ వచ్చింది అని అంటే, కొంతమంది హీబ్రూ అర్థం కాని జ్యూస్ ఉంటారు. సో వాళ్ళ కోసం ఓల్డ్ టెస్ట్మెంట్ ని దాన్ని ట్రాన్స్లేట్ చేశారు. ఏది? గ్రీక్ లోకి. దాన్నే మనం ఏమంటాం? సెప్ట్యుజింట్, రైట్? సో అది ఎవరు ఇనిషియేటివ్ తీసుకుంటాడు? అలెగ్జాండ్రియాలో ఉన్న లైబ్రేరియన్ ఇనిషియేటివ్ తీసుకొని ట్రాన్స్లేట్ చేస్తాడు. ఓకే, సో ఆ న్యూ టెస్ట్మెంట్ ని, ఆ ఓల్డ్ టెస్ట్మెంట్ ని జీసస్ క్రైస్ట్ చదివిన ఓల్డ్ టెస్ట్మెంట్, రైట్? గ్రీక్ లో ట్రాన్స్లేట్ చేయబడిన ఓల్డ్ టెస్ట్మెంట్. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద మేజర్ అచీవ్మెంట్ అనమాట. కొంతకాలానికి సెల్యూసిడ్స్ వచ్చేసి వాళ్ళు ఓవర్టేక్ చేస్తారు. దెన్ ఆ టైంలో అది వాళ్ళు జూడాకి దేవర్ ఎనిమీస్. ఓకే, సో టాలమిక్స్ ట్రీట్ చేసినట్టుగా సెల్యూసిడ్స్ ట్రీట్ చేయరు. జ్యూస్ అందరిని చంపేస్తారు. అంతేకాదు శాబత్ కీప్ చేయటం, అంటే సబ్బాతుని విశ్రాంతిగా ఆచరించడం, ఇవన్నీ ఆపేస్తారు. తర్వాత సర్కంసిషన్, సాక్రిఫిషియల్ అని చేయటమే కాకుండా
వాళ్ళ కింగ్ ఏం చేస్తాడంటే పందిని తీసుకొచ్చి జెరూసలేంలో ఉన్న టెంపుల్ ఆల్టర్ మీద సాక్రిఫైస్ చేస్తారు. అంత ఎక్స్టెండ్ వరకు వెళ్ళిపోయి హీ విల్ బి బిహేవింగ్. సో దట్ ఈస్ ద టెంపుల్ సిచ్యువేషన్ వి విల్ సీ. ఓకే, బాబిలోనియన్ కింగ్డమ్, పర్షియన్ కింగ్డమ్, గ్రీక్ కింగ్డమ్ లో అలెగ్జాండర్ ద గ్రేట్ తను గ్రీక్స్ ని ఇన్ఫ్లుయెన్స్ చేసిన గ్రీక్ లాంగ్వేజ్ ని చూసాం. అలెగ్జాండర్ ద గ్రేట్ కి వచ్చిన 2 జనరల్స్, ఆ 2 జనరల్స్ ఒకరికి మంచి వాళ్ళు, ఇంకొకరికి చెడ్డ వాళ్ళు. సో సెల్యూసిడ్స్ రూల్ చేస్తున్న టైంలో లోకల్ ఈజిప్షియన్స్ అక్కడున్న ప్రీస్ట్స్ అందరూ దే విల్ రివోల్ట్. వాళ్ళలో లీడర్షిప్ తీసుకున్న అతను ఎవరు అని అంటే హై ప్రీస్ట్ మతాయస్ మెకాబీస్. మతాయస్ మెకాబీస్ అనే అతను ఇనిషియేటివ్ తీసుకొని తాను రివోక్ చేస్తాడనమాట. అయితే రివోల్ట్ కి ఇనిషియేటివ్ తీసుకుంటాడు. రివోల్ట్ కి ఇనిషియేటివ్ తీసుకోవటమే కాదు, ఆ తను విజయాన్ని కూడా ఐ మీన్ హీ వన్ ద విజయాన్ని కూడా సాధిస్తాడనమాట. సో అది అలాగా స్లోగా దట్ ఈస్ వేర్ మక్కాబీస్ వస్తారు. మనం ట్రాన్సిషన్ ఎలా మూవ్ అవుతుంది చూసాం కదా. లోకల్ గా ఉన్న హై ప్రీస్ట్ తీసుకున్న ఇనిషియేటివ్ ఇది. ఎవరు? మతాయస్ మక్కాబీస్. ఓకే, తను ప్రీస్ట్ ఎవరు? జనరల్ గా ఆల్టర్ మీద సాక్రిఫైస్ చేసే క్యాండిడేట్స్. కానీ ఇక్కడ ఎవరు? ప్రీస్ట్ పొలిటికల్ ఇనిషియేటివ్ తీసుకొని సామ్రాజ్యాన్ని మళ్ళీ ఎస్టాబ్లిష్ చేస్తున్నాడు. సో అక్కడ నుండి ప్రీస్ట్స్ కి కొంచెం పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్, పొలిటికల్ పవర్ వస్తుంది. అందుకనే జీసస్ క్రూసిఫిక్షన్ అప్పుడు కాయఫాస్, అననీయాస్ ఎవరు? వాళ్ళ హై ప్రీస్ట్. వాళ్ళు ఎందుకని ఇన్వాల్వ్ అయి ఉన్నారు? వాళ్ళకి పొలిటికల్ పవర్ ఎక్కడి నుండి వచ్చింది? సో ఇక్కడ నుండి స్టార్ట్ అయింది అనమాట. సో దట్ ఈస్ మకాబీస్. ఓకే, సో ఐ థింక్ కొంచెం ఫార్వర్డ్ చేస్తాను. మకాబీస్ తర్వాత హాస్మోనియన్ ఎంపైర్, ఇవన్నీ ఐ థింక్ తీసేస్తే ఇక్కడ నుంచే మన హెరోడ్ ద గ్రేట్ వస్తారు. ఐ థింక్ ఐ విల్ స్కిప్ దీస్ థింగ్స్, యూ కెన్ డూ యువర్ సెల్ఫ్ స్టడీ. హాస్మోనియన్ కింగ్డమ్ లో మనం చూసేది ఏంటంటే కొంతమంది సెక్ట్, ఐ మీన్ జ్యూస్ కొన్ని గ్రూప్స్ గా తయారవుతారు. ఓకే, వాళ్ళ గ్రూప్స్ ఎవరెవరు అంటే ఫారిసీలు ఒక గ్రూపు, సద్దుసీస్ ఒక గ్రూప్. ఫారిసీలు అంటే ఎవరు అని అంటే వాళ్ళు విగ్రహారాధనని లేకపోతే నాన్ జూయిష్ ట్రెడిషన్ ని వ్యతిరేకించే వాళ్ళు. వేరేస్ సదుసీస్ ఎవరు అని అంటే కొంచెం రాజులకి లేకపోతే కింగ్స్ కి కొంచెం క్లోజ్ గా ఉన్న వాళ్ళు. ఫారిసీస్ ఓల్డ్ టెస్ట్మెంట్ మొత్తాన్ని బిలీవ్ చేసే వాళ్ళు. వేరే సదుసీస్ వచ్చేసి ఓన్లీ 5 books, మోషే రాసిన బుక్స్ నే చదివేవాళ్ళు అనమాట. ఓకే, ఫారిసీస్ వచ్చేసి బాగా లీగలిస్టిక్ అనమాట. ఓకే, తర్వాత సాదుసీస్ వచ్చేసి చెప్పా కదా, వాళ్ళు కింగ్స్ ఏరియా క్లోజ్ ఫ్రెండ్స్ విత్ కనెక్షన్స్ ఉన్న వాళ్ళు, రైట్. సదుసీస్ మెరాకిల్స్ ని కానీ లేకపోతే రెజరెక్షన్ కానీ వీటిని బిలీవ్ చేయని వాళ్ళు. సో ఇదంతా మనం న్యూ టెస్ట్మెంట్ లో కూడా చూస్తాం. ఈ గ్రూప్స్ వి విల్ స్టార్ట్ అవుతాయి. ఓకే, సో దట్ ఈస్ వాట్ ఏది గ్రీక్ ఎంపైర్. తర్వాత మక్కాబీస్ వచ్చిన ఎంపైర్. మక్కాబీస్ లో మనం ప్రీస్ట్ పొలిటికల్ పవర్ తీసుకోవడం చూసాం, రైట్. ఈ టైంలో వి విల్ సీ రోమన్ ఎంపైర్ రావడం. ఓకే, రోమన్ ఎంపైర్ ఎవరు? ఓకే, జూలియస్ సీజర్ గురించి మనకు తెలుసు. ఫైనల్ గా పాంపే, జూలియస్ సీజర్ రూల్ చేస్తున్న టైంలో వాళ్ళకున్న యుద్ధాల గురించి జూలియస్ సీజర్ షేక్స్పియర్ రాసిన డ్రామాలో చూస్తాం. పాంపే అండ్ జూలియస్ సీజర్ మధ్యలో ఉన్న వార్స్ ఆర్ యుద్ధాలు. సో ఫైనలీ జూలియస్ సీజర్ హ్యాస్ బికమ్ ద ఫైనల్ డిక్టేటర్. తన డిక్టేటర్ అవుతాడు. తర్వాత జూలియస్ సీజర్ ఉన్న ఫాలోవర్స్ బ్రూటస్ అండ్ ఆల్ వాళ్ళు వచ్చి తను చంపేస్తారు. చంపిన తర్వాత ఫైనల్ గా ఆక్టేవియస్ సీజర్, ఓకే, ఆర్ సీజర్ అగస్టస్ వాజ్ మేడ్ ది ఎంపరర్. 22 BC సీజర్ అగస్టస్ ని ఎంపరర్ గా చేస్తారు. సో అది రోమన్ ఎంపైర్. ఇదంతా ఎందుకు కవర్ చేస్తున్నాను అంటే ఈ 400 years లో మనం చూస్తున్నాం కదా. సో ఈ అగస్టస్ సీజర్ వచ్చిన తర్వాత లోకల్ కింగ్స్, లోకల్ గా రూల్ చేస్తున్న వాళ్ళకి కొంచెం పవర్ వస్తుంది. వాళ్ళలో హెరోద్ ఒక క్యాండిడేట్ అనమాట. సో తను ఈ బికమ్స్ పవర్ఫుల్, టెంపుల్ ని రీకన్స్ట్రక్ట్ చేస్తాడు. ఐఎమ్ జస్ట్ ఫాస్ట్ ఫార్వర్డింగ్ సమ్ ఆఫ్ ద హిస్టరీ. ఇవన్నీ జస్ట్ టచ్ చేసి ఐఎమ్ జస్ట్ మూవింగ్ సో దట్ విల్ గెట్ ఇట్. రోమన్ ఎంపైర్ కూడా కొంచెం ఇన్ఫ్లుయెన్స్ చేసేది. ఒకటి డయాస్పరా జ్యూస్ కంటిన్యూ అవుతారు. అంతేకాదు ఎక్కడైతే జ్యూస్ ఉన్నారో వాళ్ళు సినగోగ్స్ తయారు చేస్తారు. ఏది రోమన్ ఎంపైర్ లో ఇంకొంచెం వైడ్ గా స్ప్రెడ్ అవుతుంది. ఏది జుడాయిజం. ఓకే, సినగోగ్ స్టార్ట్ అవుతాయి. సినగోగ్ స్టార్ట్ అవటమే కాదు, రోమన్ ఎంపైర్ ఆ టైంలో అలెగ్జాండర్ తీసుకొచ్చింది ఏంటంటే గ్రీస్ అంతా గ్రీస్ రిలేటెడ్ తీసుకొస్తాడు, రైట్.
వేరేజ్ రోమన్ ఎంపైర్ వచ్చినప్పుడు ఏంటంటే దే వర్ వెరీ ఇన్ఫ్లుయెన్షియల్. గ్లోబలైజేషన్ అని మనం ఎలా ఉంటాం ఇప్పుడు, ఆ టైంలో గ్లోబలైజేషన్ తీసుకొచ్చింది రోమన్ ఎంపైర్ అనమాట. అందుకనే ఎక్కడెక్కడ సిటీస్ ఉన్నారో ఆ సిటీస్ ని స్థాపిస్తారు. ఓకే, దే బిల్డ్ లాడ్ ఆఫ్ సిటీస్. అందుకని మనం అంటాం ఓకే, వాటిలో రోమ్ ఒకటి. రోమ్ ఇస్, అందుకని మనకు మన ఫేమస్ స్టేట్మెంట్ ఉంది కదా, రోమ్ వాజ్ నాట్ బిల్ట్ ఇన్ ఎ డే. ఎందుకనంటే ఆ పెయిన్స్ వి నో దట్, రైట్? దట్ ఈస్ అబౌట్ రోమన్ ఎంపైర్. అంతేకాదు సినగోగ్స్ గురించి చూసాము. రోమన్ ఎంపైర్ వచ్చిన తర్వాత వి విల్ సీ ఒక్కటి ఏంటంటే రోడ్స్ సిస్టమ్ ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. రోడ్ సిస్టమ్ ని బాగా ఎస్టాబ్లిష్ చేస్తారు. ఓకే, మనం చూస్తాం కదా, కొన్ని గవర్నమెంట్స్ వచ్చిన తర్వాత కొన్ని ఏరియాలు బాగా డెవలప్ అవుతాయి, ఇంకో గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇంకో ఏరియా డెవలప్ అవుతాయి. అది మనం చూస్తాం, రైట్? సో రోమన్ ఎంపైర్ వచ్చిన తర్వాత వాళ్ళు ఆల్మోస్ట్ వాళ్ళ సామ్రాజ్యంలో మొత్తాన్ని వెల్ కనెక్టెడ్ టు రోమ్ కి కనెక్ట్ చేస్తూ రోడ్స్ తయారు చేశారు. ఇది ఎందుకు చెప్తున్నాను? రోడ్స్ తయారు చేసింది లేటర్ అపోస్తల కార్యాల్లో మనకు ఉపయోగపడుతుంది. ఎందుకు పౌలు ఇంత ప్రయాణం చేశాడు ఎందుకనంటే ఆ వెల్ ఎస్టాబ్లిష్డ్ నెట్వర్క్ కాబట్టి. వాళ్ళు కొన్ని పోర్ట్స్ తయారు చేశారు. పోర్ట్స్ తయారు చేయడమే కాదు, ఇంకొంచెం ముందుకు వెళ్తే, ఓకే మేబీ ఐ కంటిన్యూ దాట్. ఈ కొటేషన్ కూడా మనకు తెలుసు, ఆల్ రోడ్స్ లీడ్ టు రోమ్. ఎందుకు అని అంటే బికాస్ రోమన్ ఎంపైర్ ఆ సిస్టమ్ తయారు చేస్తారు. ఎందుకంటే రోమ్ షుడ్ బి ఈజీలీ యాక్సెసిబుల్ ఫ్రమ్ దేర్ ఎంటైర్ ఎంపైర్. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఢిల్లీ రాజధాని ఉంది. ఓకే, మేజర్ మెట్రో నుంచి వి హ్యావ్ రాజధాని కనెక్టింగ్ టు ఢిల్లీ, రైట్? ఆల్ రాజధానీస్ లీడ్ టు ఢిల్లీ ఓన్లీ. ఓకే, రాజధాని ముంబై టు జైపూర్ లేదు, ముంబై టు ఢిల్లీ ఓన్లీ, రైట్? సో అలాగే ఆల్ రోడ్స్ ఆర్ కనెక్టెడ్ టు రోమ్. దట్ ఈస్ వేర్ ఆల్ రోడ్స్ లీడ్ టు రోమ్. దాన్ని మనం ఈ కాంటెక్స్ట్ లో ఈ స్టేట్మెంట్ చాలా మిస్కోట్ చేసి మిస్యూజ్ చేస్తూ ఉంటున్న సెంటెన్స్, రైట్? సో దట్ ఈస్ నెంబర్ 2, రైట్? సిటీస్ ఎస్టాబ్లిష్ చేశారు, రోడ్ సిస్టమ్ పెరిగింది. రెండోది ఇంకోటి ఏంటంటే రోమన్ ఎంపైర్ రోడ్ సిస్టమ్ తయారు చేసిన తర్వాత వాళ్ళు కొన్ని బెటాలియన్స్ ఆఫ్ సోల్జర్స్ ని అక్కడక్కడ పాకెట్స్ లో పెడతారు. ఓకే, ఈ సోల్జర్స్ యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటంటే వాళ్ళు ఆ రోడ్ సిస్టమ్స్ ని దొంగల నుంచి కాపాడాలి. ఎవరైనా ట్రావెల్ చేస్తున్నారంటే దొంగల నుండి దే హ్యావ్ టు, అదొకటి. ఇంకా లోకల్ పొలిటికల్ డిస్టర్బెన్సెస్ ని వాళ్ళు ట్యాకిల్ చేయాలి. సో దట్ ఈస్ వాట్ యూ విల్ సీ పీస్ ఆర్ లేకపోతే స్టెబిలిటీ తీసుకురావడానికి ఈ సోల్జర్స్ ని ఎస్టాబ్లిష్ చేస్తారు రోమన్ ఎంపైర్, రైట్? ఇది ఎందుకు చెప్తున్నాను అగైన్, పౌలు గారు లేదా అపోస్తులు ట్రావెల్ చేస్తున్న టైంలో వాళ్ళు వెంట్ త్రూ ఏ వెరీ డేంజరస్ సెట్టింగ్స్ అంటే రోడ్డు మీద దొంగలు ఉండే, బంతిపోట్లు ఉండే రోడ్ సిస్టమ్ అది. బట్ రోమన్ ఎంపైర్ కొంచెం హెల్ప్ చేసింది అది కొద్దిగా ఎరాడికేట్ చేయడానికి, రైట్? సో దట్ ఈస్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే, అది రోమన్ ఎంపైర్, రైట్? సో మనం చూస్తున్నది ఏంటంటే అట్ ద ఎండ్ ఆఫ్ ఇట్, I'll go back to my okay tax system is ఒకటి. రెండోది ట్యాక్స్ సిస్టమ్ తీసుకొస్తారు రోమన్ ఎంపైర్. అది మన న్యూ టెస్ట్మెంట్ లో చూస్తాము. మాథ్యూ వన్ ఆఫ్ ద ట్యాక్స్ కలెక్టర్, రైట్? సో లేవీడ్ అయినా సరే తను ట్యాక్స్ కలెక్ట్ చేస్తూ ఉంటాడు అనమాట, రైట్? సో దట్ ఈస్ వేర్ ఈస్ ద రోమన్ ఎంపైర్. ఓకే, ఐ విల్ స్కిప్ ఆల్ దట్. I'll come back to my question. ఈ 400 years లో ఆల్ఫా ఒమేగా గాడ్ కి వాట్ హ్యాపెన్ టు హిమ్, రైట్? వాట్ హ్యాపెన్ టు దిస్ ఆల్ఫా ఒమేగా గాడ్? వాజ్ ఇట్ సైలెంట్? హిస్టరీ చూసుకుంటూ వచ్చాం కదా, హౌ హీ వాజ్ ప్రిపేరింగ్. ఓకే, ఒకసారి చూద్దాం. గలేషియన్స్ చాప్టర్ 4 వర్స్ 4. గలతీయులకు రాసిన పత్రిక బాబీ 4వ అధ్యాయము 4వ వచనం. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. Okay. When the set time had fully come, okay. సో ఇదేదో ర్యాండమ్ గా అయిన ఇన్సిడెంట్ కాదు. అందుకని మత్తయి సువార్త మనం ఓపెన్ చేసినప్పుడు ఆ జీనియాలజీ తర్వాత ఫస్ట్ అయిన ఇన్సిడెంట్ ఏంటి? వచ్చిన ఫస్ట్ ఎలిజబెత్ అండ్ జకర్యాస్కి వచ్చిన విషయం, మేరీకి వచ్చిన విషయం, రైట్? సో
ఈ 400 years లో what was happening? దేవుడు చేస్తున్నది ఏంటి? He was not silent. తను సైలెంట్ గా లేరు, రైట్? దట్ ఈస్ వాట్ వి సీ హియర్. హీ వాజ్ ఏమేమి ఒకటి పేగన్ కింగ్డమ్స్ యూజ్ చేసి గాస్పుల్ స్ప్రెడ్ అవటానికి దేవుడు తయారు చేసిన వాట్ ఇస్ దట్ ఇనిషియల్ స్టెప్స్ అన్నమాట మనం చూస్తాం ఈ 400 years లో. ఈ రోజున అన్ని దేశాల్లో మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్ క్రిస్టియానిటీ ఉంది, రైట్? మేబీ ఇక్కడ ఒకసారి ఐ విల్ పాజ్ హియర్ అండ్ ఆస్క్ యూ వన్ క్వశ్చన్. మేబీ యూ కెన్ టైప్ ఆన్ ద చార్ట్. ఊహించండి ఈ రోజు క్రిస్టియానిటీ లేదనుకోండి, ఓకే, ఓన్లీ జుడాయిజం ఉంది. ఇక వేరే వేరే కంట్రీస్ లో వేరే వేరే వాళ్ళ లోకల్ రిలీజన్స్ ఉన్నాయి. మన భారతదేశంలో హిందూయిజం, జైనిజం, బుద్ధిజం, మేబీ చైనా ఇన్ అదర్ ప్లేసెస్ కమ్యూనిజం. సో వేరే వేరే ఉన్నాయి. సో జస్ట్ విజువలైజ్ చేయండి, జీసస్ క్రైస్ట్ రాలేదు, ఓకే, న్యూ టెస్ట్మెంట్ లేదు, క్రిస్టియానిటీ లేదు ఈ టైంలో. వాట్ కుడ్ హ్యావ్ బీన్ ది కాన్సిక్వెన్సెస్? టైప్ చేస్తారా? కెన్ యూ టైప్ ఆన్ ది చాట్? వాట్ డు యూ సీ? ఎవరు? ఓకే, నో సాల్వేషన్. ఎస్, most of them Catholic people. No, Catholics also won't be there. ఎందుకనంటే మేరీ వర్జిన్ బర్త్ ఇవన్నీ ఉండదు కదా, న్యూ టెస్ట్మెంట్ కి రాలేదు ఇంకా మనం. హోప్లెస్, ఓకే. ఇంకా chaos, no legal system, no medical system, no education system. Maybe I'll pause here for a while. Okay, darkness continues, okay, no savior, spiritual darkness, godlessness, dark eternity, no calendar. Okay, thank you. Maybe you can hold now. Okay, thanks for the response. 2000 years లో క్రిస్టియానిటీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. మనం చూస్తే రోమన్ ఎంపైర్ ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది జస్ట్ వాళ్ళకి తెలిసిన నోన్ ఏరియాలో. ఈ రోజు క్రిస్టియన్ మిషన్స్, క్రిస్టియన్ ఎన్జిఓస్ చూడండి, లెట్ ఇట్ బి వరల్డ్ విజన్, ఎఫికోర్ ఆర్ వాట్, ఆర్ లెట్ ఇట్ బి బైబిల్ ట్రాన్స్లేషన్ మిషన్స్. భారతదేశంలో ఎడ్యుకేషన్ సిస్టమ్ బికేమ్ సో పాపులర్ అండ్ పవర్ఫుల్. ఈ రోజు వరల్డ్ మ్యాప్ లో ఇండియా ఇస్ వన్ ఆఫ్ ద డెవలపింగ్ కంట్రీస్ ఆర్ వన్ ఆఫ్ సిగ్నిఫికెంట్ కంట్రీ. ఎందుకంటే మనకున్న ఎడ్యుకేషన్ సిస్టమ్స్, ఐఐటీస్ లేదా ఐఐఎంస్, వీటన్నిటి ఫౌండేషన్ ఎక్కడ? ఈ రోజు చూడండి, మోస్ట్ ఆఫ్ ద సిఎక్సోస్ ఇన్ ఇండియాలో చదువుంటే కనుక యూ విల్ సీ దట్ వాళ్ళు ఎక్కడ చదివారు? ప్రాబబ్లీ ఒక క్రిస్టియన్ స్కూల్లో చదువుంటారు, రైట్? Christian hospitals. So, I mean, that is the role that church played, right? So, ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే క్రిస్టియానిటీ ఎంతగా స్ప్రెడ్ అయింది ఎందుకు అంటే, రైట్ ఇన్ ద ఎర్లీ ఏజ్ లోనే, ఫస్ట్ సెంచురీ ఏడీలోనే గాడ్ వాజ్ నాట్ సైలెంట్. ఓకే, దేవుడు ఈ 400 years ని వే ఆఫ్ ప్రిపరేషన్, జాన్ ద బ్యాప్టిస్ట్ ని జీసస్ క్రైస్ట్ కోసం ఏ విధంగా ప్రిపేర్ చేయడానికి బట్ ద 400 years God was working behind the scene. Okay, he was behind the curtain and then he is doing all what is required. So that is what we see in the intertestamental period, or the 400 years of silent period, right? So that is what Bobby mana break in this call. Yes, and we'll give a small break. Okay, so I'll just quickly summarize before we go for break. Mana em chustam ee 400 years lo ayina incidents. Okati Daniel vision దగ్గర నుండి చూసాము, Babylon తర్వాత we saw Median Persians, goat and ram గురించి చూసాము. Then Median Persians తర్వాత Greek, Alexander the Great తీసుకొచ్చిన లాంగ్వేజ్ ఇన్ఫ్లుయెన్స్. ఆ తర్వాత then Maccabees, ఆ టైంలో వచ్చిన చీఫ్ ప్రీస్ట్ కి ఆర్ ప్రీస్ట్స్ కి ఏ విధంగా పొలిటికల్ పవర్ వచ్చింది అనేది తర్వాత చూస్తాము. దెన్ ఫైనలీ రోమన్ ఎంపైర్. సో దట్ ఈస్ వాట్ వి కవర్డ్. 400 years of silence. Probably Bible was silent, but God was not silent. That is what we are seeing. Okay, we'll take a short break and come back. Yeah.